హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ చూస్తున్నారు కదా. థర్స్డే నైట్ అంటే ఈవినింగ్ 3 నుంచి బాగా వర్షం అయితే పడింది. ఇక పొద్దుగా లేచి ఇంట్లో పనులు చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. అంటే లేట్ అంటే పిల్లలకేం స్కూల్‌కి లేట్ అవ్వలేదు. కానీ వాళ్ళు స్కూల్‌లోకి పోయిన తర్వాత మళ్ళా నేనొచ్చేసి బయట ఊకాను గదా! ఊకేసరికి మస్తు లేట్ అయింది. మీ అందరికీ తెలుసు గదా! వర్షం వస్తే ఎట్లుంటదో ఆకులన్నీ రాలినాయి. ఆ మామిడి పూత అంతా రాలిపోయి, మళ్ళా తర్వాతనేమో కట్టెలు అవే చెట్టుకున్న చిన్న చిన్నవి అవి ఉంటాయి కదా! ఆ కట్టెలు అవి ఇవి పడి అదంతా ఊకేసరికి మస్తు టైం అయితే అయింది. ఇంకా అదంతా బయట ఊకేసిన తర్వాత వంట చేయడానికైతే కిచెన్‌లోకి వచ్చేసాను. ఈరోజు పిల్లలకి టిఫిన్‌లోకి పులిహోర అయితే పెట్టాను. అందుకే ఇంకా మార్నింగ్ అయితే ఆ పులిహోర చేసిన వీడియో అయితే ఏం తీయలేదు. ఇక పిల్లల్ని స్కూల్‌లో పంపించి వచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి బీన్స్ కర్రీను, దోసకాయ పప్పు అయితే వండుదాం అనుకున్నాను. అయితే దోసకాయ పప్పు వండడానికి పప్పు కూడా ఉడకబెట్టిన, పప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. మునక్కాయలు ఉన్నాయి కానీ నేను వీటిని మర్చిపోయాను. తర్వాత మామిడికాయలు ఒక్కటే ఉన్నాయి. మళ్ళీ ఈరోజే 2 మంచి కూరలు అంటే బీన్స్, పప్పు 2 పిల్లలు మంచిగా తింటారు కదా! ఈరోజే 2 మంచి కూరలు వండినప్పుడు మళ్ళీ రేపు మామిడికాయ కూర వండిననుకో అవి అసలే మా చెట్టు మామిడికాయలు పుల్లగా ఉంటాయి. మళ్ళీ పిల్లలు ఇష్టపడతారో లేదో అని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఇంకా దోసకాయ కూర వండను అని చెప్పి ఆ పప్పు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు ఇంకా బీన్స్ కర్రీ వండడానికి ముందుగానే బీన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్‌లో వండుతున్నాను. నేను ఎప్పుడైనా సరే బీన్స్ అయితే కుక్కర్‌లోనే వండుతాను. నాకు ఆ కుక్కర్‌లో వండితే బాగా టేస్టీగా అనిపిస్తది. మళ్ళీ ఏంటి అంటే కుకింగ్‌కి చాలా తక్కువ టైం అయితే తీసుకుంటది. ఈడ కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ ఏసేసి ఆనియన్స్ కట్ చేసి కర్రీ అయితే పొయ్యి మీద ఏస్తున్నాను. అయితే మళ్ళీ ఇంకా దోసకాయ కూర క్యాన్సల్ చేసిన కదా! అందుకే ఇంకా కీర దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి నాకు అంత ఫేవరెట్ ఏం కాదు. మా సార్‌కైతే చాలా ఇష్టము. ఎప్పుడు రోజు అడుగుతూనే ఉంటాడు. నాకేమో అంతగా ఇష్టం ఏమి ఉండదు. ఫస్ట్ అయితే ఇంక బీన్స్ వండుదాలి కదా! ఆ బీన్స్ వండడానికి టమాటా, ఆనియన్ అయితే వేసేసిన తర్వాత అవి మగ్గేలోపు ఈ కీర దోసకాయ అయితే కట్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఇవి పచ్చి ముక్కలే ఉప్పు, కారం, ధనియాల పొడి కలిపి పోపు అయితే పెట్టేస్తాను. అందుకోసం ఫస్ట్ గింజలేం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్నగా మంచిగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఉప్పు, కారం అనేది ఈ ముక్కలకు మంచిగా పడుతుంది, తినాలనిపిస్తది. మళ్ళీ లడ్డుగా కట్ చేసుకుంటే అంతగానం మంచిగుండదు. ఇంకోటేంటి అంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులేముండదు. జస్ట్ ఒక 1 డే కోసమే మనం ఇట్లా క్విక్‌గా కలిపి పెట్టుకోవచ్చు. ఈ లోపైతే ఈ టమాటా, ఆనియన్ అయితే మగ్గిపోయినాయి. ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ఏసుకొనైతే బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను. నేను బీన్స్ అయితే ముందుగానే ఏం ఉడకబెట్టను. ఇలా కుక్కర్‌లో వేసేసి ఉడకయిస్తాను. అప్పుడే కూర బావుంటది. అన్నీ అయితే కలిపేసుకొని కొద్దిసేపు అంటే ఒక 1 మినిట్ పాటు ఈ ఉప్పు, కారాలన్నిటిని మంచిగా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ అన్ని కొబ్బరి పొడైతే ఏసుకున్నాను. నేనెప్పుడైనా సరే కొంచెం శనగపిండి ఏస్తాను. శనగపిండి ఏయడం వల్ల ఏంటి అంటే మనం టమాటోస్ తక్కువేసినా గూడా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అందుకే నేను శనగపిండేస్తాను. ఈరోజైతే కొబ్బరి పొడేశాను. ఈరోజు ఈ కూర ఎంత బావుందంటే అంటే చాలా బావుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఆ కొబ్బరి పొడేయడం వల్లనే మస్తు టేస్టొచ్చిందని నాకైతే అనిపిచ్చింది. ఇక కొన్ని వాటరేసి కుక్కర్ మూత పెట్టేసి ఆ కూర ఉడకడానికైతే పెట్టాను. ఈలోగా ఇక్కడ అన్నం గూడా అయిపోతుంది. ఇక అన్నం అయిన తర్వాత మళ్ళీ కణేను తీసుకొచ్చే టైం అయితుంది. ఫాస్ట్‌గా ఈ దోసకాయలలో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని మళ్ళీ నేను పోయి కణేనైతే తీసుకురావాలి. ఇక చూస్తున్నారు కదా 1 ½ టేబుల్ స్పూను కారము, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ అయితే వేశాను. ఇదేంటి అంటే మనం తొందరగా అయిపోయే పచ్చడి కదా! అన్ని పొడులేయాల్సిన అవసరం ఏం లేదు. కారం, ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. కానీ ఇంకా నాకు ధనియాల పొడి వేయడం అలవాటయిపోయింది. అందుకే ఇంకా ధనియాల పొడి కూడా వేసేసి కలిపేశాను. ఇక ఇప్పటికే టైం వచ్చేసి 10:00 అయింది. నేను వెళ్ళి ఫాస్ట్‌గా కణేనైతే తీసుకురావాలి. ఇంకా కుక్కర్ అయితే ఆఫ్ చేశాను. అన్నం అయిపోయింది. వచ్చిన తర్వాత బట్టలు ఆరేసి మళ్ళీ దోసకాయ పచ్చడి పోపు పెట్టి గిన్నెలు తోమేస్తే అయిపోతది పని. ఇక నేనొచ్చేసి కణేను తీసుకురావడానికైతే వస్తున్నాను. ఇక్కడ పేరెంట్స్ అందరూ
ఎక్కువ మంది వచ్చి వాళ్ళ పిల్లల్ని అయితే వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. చాలా తక్కువ మందే ఈ బస్సులలో, ఆటోలలో వస్తారు కానీ మిగతా వాళ్ళందరూ అంటే ఇట్లా బస్సులలో, ఆటోలలో వస్తారు అంటే ఇట్లా రోజు ఇట్లా కిరాయికి తీసుకొని వస్తారు కదా! కొంతమంది స్టూడెంట్స్‌ని అట్లా తీసుకొస్తారు. ఇక మిగతా పేరెంట్స్ అందరూ అయితే అలర్ట్‌గా ఉంటారు. టైమ్ టు టైమ్ వచ్చి వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకెళ్తుంటారు. ఇక చూస్తుర్రు కదా! నేను పోయేలోపే పిల్లలందరూ వచ్చేస్తున్నారు. ఇక నేను కూడా యూకేజీ క్లాస్ కాడికి పోయి మా కన్నయ్యని తీసుకొని ఇంటికి పోవడమే. ఇక చూస్తున్నారు ఎట్ల గుంజుకుపోతుండ్రో పిల్లల్ని పేరెంట్స్ అయితే. అట్లనే ఉంటది. ఇక్కడ ఏంటంటే ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకేమో ఈ రెడ్ కలర్ యూనిఫాము. తర్వాత నర్సరీ వాళ్ళకేమో బ్రౌన్ కలర్ యూనిఫాము. మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద క్లాస్ వాళ్ళకేమో బ్లూ కలర్ కొంచెం వైట్ కలర్ మిక్స్ అయితే ఉంటది. ఇక నేను కన్నయ్యని తీసుకొని ఇంటికొచ్చేసరికి ఈడ చూస్తుండ్రు కదా! మా చెట్టుకి పనసకాయలయితే కాసినాయి. ఇగో ఈడనే కిందనే 3 ఉన్నాయి. పైన ఒక 4, 5 అయితే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళైతే ఈ పనసకాయలని బాగా వండుకుంటారు. ఇక కొంచెం పెద్దగా అయినాయి కదా! నేను కూడా రేపన్నా, ఎల్లుండన్నా వండాలి అన్నట్టుగా మీకైతే చూపిస్తున్నాను. ఇదేమో మాకు ఇంకోటేమో ఉన్నాయి గదా! కొన్ని పైనున్న వాటిని మా పక్కన వాళ్ళందరికీ కట్ చేసి అయితే ఇస్తాము. ఎందుకంటే ఈ కాయల్ని తినగలుగుతాం గానీ మేము పండ్లయితే అస్సలు తినలేము. అది టేస్ట్ బావుంటదని జెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ అంటారు. కానీ నాకెందుకో ఆ స్మెల్లే నచ్చదు. అందుకే ఇంగా ఎట్లాగో అందరూ కర్రీ వండుకుంటారు గదా! అని జెప్పేసి ఈరోజు తెంపుదాము. లేదు అంటే రేపన్నా తెంపి కూరైతే వండాలి. మా పక్కన వాళ్ళకి గూడా ఇయ్యాలి. ఇక కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దోసకాయ పచ్చడిలోకైతే పోపు పెట్టాను. పోపు ఏంటి అంటే మీకు తెలుసు గదా! నూనె, జీలకర్ర యేసుకొని అవసరమైతే వెల్లిపాయలేసుకోవచ్చు, కరివేపాకైతే వేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోయింది. బీన్స్ కర్రీ గూడా రెడీ అయింది. ఈరోజు కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ అయితే చాలా తిక్కుగా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఒకటే ఒక పూటకి ఈ కర్రీ అయితే అయిపోయింది. మా విషయమ్మ కన్నయ్య ఏం చేస్తారంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నేను వాళ్ళకి ఒక గంట ల్యాప్‌టాప్ అయితే ఇస్తాను. ఆ ల్యాప్‌టాప్‌లో వాళ్ళకి ఇష్టం వచ్చినయి అయితే చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చూసే టైంలో ప్లేట్‌లో కర్రీ యేసుకొని వచ్చేసి తింటూ ఉంటారు. అంటే అన్నం ఏమి యేసుకోకుండా ఉత్తి కర్రీనే తింటారు. అట్లా తొందరగా కర్రీ అయితే అయిపోయింది. ఇక వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా తోమిన తర్వాత నిన్న నైట్ మా సార్ అయితే ఇలా సామాన్లయితే తీసుకొనొచ్చిండు. అవైతే నేను డబ్బాలలో వేసుకుంటున్నాను. పెసరపప్పు తీసుకొనొచ్చిండు. మా ఇంట్లో ఎప్పుడు పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ పప్పులు ఎప్పటికప్పటికే తెప్పించుకొని ఒక్క పప్పు గూడా వెంటనే అయిపోకుండా అయితే చూసుకుంటూ ఉంటాను. ఇంక ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు అయితే ఈరోజు కంప్లీట్‌గా అయిపోయింది. ఇక నేను అన్ని పప్పులు ఈ బ్లూ కలర్ డబ్బాలలో వేసుకొని గ్యాస్ పక్కనైతే పెడతాను. ఇవి వచ్చేసేమో ఉలువలు. ఇవి ఎందుకు వాడతానంటే వీటిని ఉడకబెట్టి ఉలువ చారు చేయడానికైతే వాడతాను. కాకపోతే ఇక్కడ ఈ ఉలువలైతే తెల్ల ఉలువలు. నాకేమో ఎక్కువగా ఉలువకట్టు చారుకు నల్ల ఉలువలు వాడడం అయితే ఇష్టము. మరి మీ అందరికీ ఉలువకట్టు చారు ఇష్టమా కాదా కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక పల్లీలేమో 1 కేజీ తీసుకొనొచ్చిర్రు. చూస్తున్నారు కదా! ఎంత ఎర్రగా ఉన్నాయో పల్లీలు. కొన్ని సార్లు ఇట్లా మనకు ఈ రెడ్ పల్లీలయితే దొరుకుతాయి. ఇవేంటి అంటే 1 కేజీ వరకు ఉంటాయి పల్లీలు. సగమేమో డబ్బాలో పట్టినాయి. సగమేమో డబ్బాలో పట్టవు. ఇక పట్టని వాటిని ఏం చేస్తా అంటే ఆ కవర్‌తోని అట్లనే కట్టి అక్కడ కింద గ్రోసరీస్ ఉంటాయి కదా! అక్కడైతే పెడతాను. ఇక ఇప్పుడేమో ఇవి తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు. ఈ తెల్ల ఆవాలు ఇప్పుడేందంటే వింటర్ టైంలో ఎక్కువగా మాకు ఈ తెల్ల ఆవాలయితే దొరుకుతాయి. సమ్మర్ వచ్చిన తర్వాత నల్లవి దొరుకుతాయి. మా సారేమో అవిని, ఇవినైతే తీసుకొనొచ్చిండు. రెండిట్లలో టేస్ట్ డిఫరెంట్ ఏముండదు. 2 సేమ్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒకటి మమతా మిక్చర్ అయితే తీసుకొనొచ్చిండు. ఆ మిక్చర్ చాలా బావుంటది. ఇట్లా బొంగులలో కలుపుకొని తింటారనమాట మా పిల్లలు. తర్వాత షుగర్ తీసుకొచ్చిండు. చిన్న చిన్న షుగర్ పలికలు ఉంటాయి గదా! అవి తీసుకొచ్చిండు. సన్న సేమియా తీసుకొనొచ్చిండు. ఇంకా సోంపయితే తీసుకొనొచ్చిండు. అన్నీ డబ్బాలలో వేసుకొనైతే పెట్టుకున్నాను. ఇక నిన్ననేమో ఇక్కడ ఫ్రిడ్జ్ కవరు, తర్వాత ఈ టేబుల్ మీద ఉండే కవరు, మ్యాట్స్ అవన్నీ ఉతికేసాను గదా! ఈరోజు ఆరిపోయినాయి. వీటినైతే ఇంకా టేబుల్ మీద వేస్తున్నాను. నాకు ఎక్కడ సామాన్లున్నా ఏమనిపియదు కానీ, ఈ టేబుల్ మీద ఎక్కువ సామాన్లుంటే నాకస్సలు నచ్చదు. నాకు ఈ టేబుల్‌ని ఎప్పుడు ఖాళీగా చూడాలనిపిస్తది. దీంట్ల అదే ఆ టేబుల్‌ని ఎందుకు వాడతామంటే, మా సార్ ఏమన్నా క్వెషన్ పేపర్స్ రెడీ చేసుకున్నా, నోట్స్ రాసుకున్నా గూడా అక్కడికి ఒక కుర్చీ తెచ్చుకొని వేసుకొని ఆ టేబుల్‌నయితే వాడతారు. రాయడం కోసము నేనేమో నా కేక్స్ చేయడానికి వాడుతుంటాను. మళ్ళీ ఏమన్నా చిన్నవి దగ్గర నుంచి చూయించాలంటే ఆ టేబుల్‌ని వాడతాను. మళ్ళా తర్వాత మార్నింగు టిఫిన్ చేసి
టేబుల్ మీద బాక్సులు పెడితే మా సారు పిల్లలు బాక్స్‌లో అయితే తీసుకుంటారు. అందుకోసమే ఆ టేబుల్‌ని అయితే వాడతాను. ఇంకా దాని మీద ఎలాంటి సామాన్లు ఏం పెట్టను. అప్పుడప్పుడు కూరగాయలు ఏమైనా సదురుకోవాలన్నా, సామాను ఏమైనా సదురుకోవాలన్నా కూడా ఆ టేబుల్ మీద పెడితే ఏ సామాను ఎక్కడ సదురుకోవాలో ఒక ఐడియా అనేది వస్తది నాకు. అంతేగాని ఏవైనా సరే నేను ఆ టేబుల్ మీద ఎవరిని పెట్టనియ్యను. మా సారేమో నన్ను ఊకే అంటాడు. "టేబుల్ ఉంది గదా! ఎప్పుడు ఖాళీగానే ఉంచుతావు. ఏదైనా పెట్టినా వెంటనే తీసేస్తావు ఎందుకు నువ్వు" అని అంటాడు. మా సార్ ఆడ ఒక్క బుక్ పెట్టినా గూడా నేను ఆ బుక్‌ని తీసేసి పైన పెడతా. ఆ బుక్ సెల్ఫ్‌లు ఉన్నాయి గదా! దాంట్లో పెడతా. అప్పుడు మా సార్ అట్లనే అంటాడు. ఇక టేబుల్ మీద అయితే అది క్లాత్ అయితే వేసేసాను. బుక్స్ గూడా సదిరేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద అయితే క్లాత్ వేసి ఇక్కడ మా సార్‌ది ఇది అవార్డు పెద్దది ఉంది గదా! అది బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చింది. ఇక ఈ 2 చిన్నదేమో విషమ్మకొకటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం వచ్చింది. ఇంకోటేమో యూకేజీలో సెకండ్ ర్యాంక్ వచ్చినందుకైతే వచ్చింది. ఆ 2 కూడా అక్కడే పెట్టేసి ఫ్రిడ్జ్ పైన సామాన్లయితే సదిరేసుకున్నాను. ఇక మా సారు పిల్లలొచ్చిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఎట్లా చదివినావు విష్ ఫస్ట్ డే నాకు చెప్పవా? ఫస్ట్ డే కాదు, సెకండ్ డే. సెకండ్ డే మంచిగా ఉంది. ఇవాళ అయితే నేనే ఫస్ట్ లెసన్ మొత్తం చదివిపించిందా నాన్న? క్వశ్చన్ ఆన్సర్స్ అడగలే. ఇది చదవమన్నది. నీకు భయం కాలేదా మరి ఇట్లా ఫస్ట్ డేనే నిన్నే ఫస్ట్ డే లేపి చదివిపిస్తుందని? నీకు లెసన్ మొత్తం వచ్చు చదవగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా అప్పుడు చదవమంటే? వచ్చిందా? ఎట్లా చదివినావు చూపినాక. Buddy, hello, I am Buddy. Tell me something about చిన్నగా and your family. Ankita. Ankita. అంకిత కాదు, నిఖిత. Nikita. స్కూల్లో కూడా అంకిత అని చదివినవా? నిఖితనే. చిన్నగా చూసి చదువు. స్కూల్లో చదివినవని హడావిడిగా చదవకు. ఇప్పుడు నీట్గా చదువు. Nikita. I am Nikita. I am a girl. Ravi is my brother. I am his sister. We live in a home with our mother and father. There are 4 members in our family. Our family is a nuclear family. Wow. A nuclear family is a small family. During the summer vacation, we visit my uncle and aunt's home. We all enjoy staying and playing together. Our parents work very hard for us. My father, my brother and I help my mother in cooking and cleaning the house. Now let me about yourself and your family. అంకితాస్ కాదు, మీ క్లాస్ టీచర్ మేడం అంకిత అని చెప్పేసి ఊకే అంకిత అనొద్దు. కాదు విషు అంకిత ఎందుకంటే ఇందాక కన్నయ్య అరవకు. ఒక్క నిమిషం ఆగు విషు, నేను మాట్లాడుతాడు ఒక్క నిమిషం. అయితే విషు వాళ్ళ క్లాస్ టీచర్ పేరు అంకిత మేడం. అయితే ఆమె విషు కంటే ఆమె అంటే ఇష్టం అంట, మంచిగా మాట్లాడుతుంట. అంటే తను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు కూడా ఒక 2-3 టైమ్స్ బాగా మాట్లాడిందంట. అయితే నిన్న చెప్పింది, అమ్మ మా క్లాస్ టీచర్ ఎవరో తెలుసా, అంకిత మేడం అని అయితే చెప్పింది. సరే అన్న, నిన్నటి నుంచి ఆ మేడం ముచ్చట్నే చెప్తుంది. ఇప్పుడు వచ్చినాక కూడా అమ్మ నన్ను అంకిత మేడం వెరీ గుడ్ అన్నది, అట్లా అన్నది, ఇట్లా అన్నది, ఇట్లా ముట్టుకుంది, ఇట్లా నైస్ అని చెప్పేసి నన్ను ముట్టుకొని చేసిందమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళ బుక్కులు ఏమో నిఖిత ఉంటే ఈమె ఆ మేడం పేరు అంకిత అని చెప్పేసి చదువుతుంది. అంకిత అని చదువుతారా అని ఎంత ఫేవరెట్ అయితే నిఖిత. ఇప్పుడు అంకిత అని రావద్దు. ఇంకోది పడేస్తూనే ఉంటావు. ఎవరు పంపించిండ్రో తెలుసా? తెలియదా? ఇవి మీరు చూడలేదా? పార్సల్లో చూడలేదా? అక్క పార్సల్లో చూస్తే నిన్ననే అయిపోగొట్టేటోళ్ళు కదా. అవి అక్క పంపించింది మనక్క. చిన్న డబ్బాల సీజర్ లేదని చెప్పేసి ఓపెన్ చేయలే చూడు, ఆ బాక్సులనే ఉన్నాయి చాక్లెట్స్. టేస్ట్ ఎట్లుంది విషు? కానీ ఎట్లుంది టేస్ట్?
ఏమో అడుగుతావా? అడుగు. ఏడున్నా ఏడా ఏడా ఇంటికి పంపించాను. బాగున్నాయి. అక్క థ్యాంక్ యూ అక్క. నాకు ఇంకా నువ్వు చెప్పురా అక్కకి. వినవాళ్ళే ఆమెకు చెప్పు. ఇంక కావాలా నువ్వు? వద్దా? వద్దు మాట్లాడు, అడుగు. ఇక ఈవినింగ్ విషమ్మ కన్నయ్య వాళ్ళ అక్కతో మాట్లాడుకుంటూ ఫోన్ అయితే మాట్లాడారు కదా. ఆ తర్వాత కొద్దిసేపు నేను ఎడిటింగ్ చేసుకున్నాను. విషమ్మనేమో డ్యాన్స్ క్లాస్కి పంపించి తీసుకొని వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి సేమియా అయితే చేశాను. అదే మా సారు సన్న సేమియా తీసుకొచ్చింది కదా, ఏం చేయలేదు, పాలు వేడి చేశాను. దాంట్లోనే చక్కెర వేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మరగబెట్టిన తర్వాత గిన్నెలోకి ఇలా సేమియాలు అయితే వేసేసి పాలైతే పోసిన వెంటనే అవి ఆ వేడికి కుక్ అయిపోయినాయి. ఇక నేను మా సారు పిల్లలు అందరం కలిసి సేమియా అయితే తిన్నాము. మా పక్కన అయితే ఒక మేడం ఉంటుంది. తనైతే విషమకి ఫస్ట్ క్లాస్లో ఇంగ్లీష్ అయితే చెప్పింది. ఆ మేడం అయితే ఈరోజు రిటైర్ అయింది. అంటే రిటైర్ ఒక 10 days ముందే అయింది. క్వార్టర్ అయితే ఖాళీ చేసి వెళ్తుంది. ఇక ఇంటి పక్కన ఆమెనే కదా, మళ్ళీ తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇలా ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చి విషమ్మతోనే విషెస్ అయితే రాయిస్తున్నాము. విషమ రాయడానికి వాళ్ళ పప్ప అయితే హెల్ప్ చేస్తుండు. ఒక మంచి గుడ్ బాయ్ అయితే ఇట్లా రాయిస్తున్నాడు. ఇవి అన్నీ మా సార్ మాటల్లోనే రాపిస్తుండు. ఇక ఇలా రాయించిన తర్వాత నేను విషమ మా సారు కన్నయ్య వెళ్ళి ఆ మేడంకి అయితే గిఫ్ట్ ఇచ్చేసి ఇంటికి వచ్చాము. మా సార్ వండుతున్న చికెన్ కర్రీ. ఆ లెగ్ పీస్ నువ్వే తింటావా? కూరనా ఫ్రై సారు? కూర ఫ్రై ఏదో కూర. ఇది మా సార్ వండుతున్న చికెన్ కూర. స్మెల్ మంచిగా వస్తుంది. కలపవా? చికెన్ మసాలా వేస్తాడు. అప్పుడే తుమ్ములు వస్తున్నాయి. ఇంకా ఆయన చికెన్ అవుతుండ్రు, ఈయన తొందరగా వండు పప్ప అని ఈయన కాపాల. మేడంకి గిఫ్ట్ ఇచ్చి వచ్చిన తర్వాత మా సారు చికెన్ తీసుకొని వచ్చిండు. నేను విషమని కన్నయ్యని హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. ఈ లోపే మా సార్ అయితే చికెన్ కర్రీ అయితే వండేసిండు. ఈరోజు మా సార్ వండిన చికెన్ కర్రీ చాలా బాగుంది. ఫస్ట్ కన్నయ్య ఏమన్నాడంటే అన్నం నేనే తింటా అన్నాడు. మళ్ళీ తర్వాత నేను అన్నం పెట్టుకున్న తర్వాత నువ్వే తినిపి అని అంటే ఇక నేను ఏం చేసిన కన్నయ్యకి ఒక లెగ్ పీసు కొంచెం గ్రేవీ వేసి కన్నయ్యకి అయితే తినిపిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కర్రీలో కొంచెము పుదీనా అనేది వేసాము. ఆ పుదీనా ఫ్లేవర్తోని ఈ చికెన్ కర్రీ చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసేమో విషమ ప్లేట్, ఇదేమో మా సార్ ప్లేట్. ఇక మేమందరం కలిసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.